హిందూ సంప్రదాయంలో బోలెడన్ని ఆచారాలు, సంప్రదాయాలు ఉంటాయి. ప్రత్యేకంగా కొన్ని రోజులు కొన్ని రకాల పనులు చేయకూడదని అంటూ ఉంటారు. ముఖ్యంగా మంగళ, శుక్రవారాల్లో చాలా జాగ్రత్తగా అయితే ఉంటారు. మంగళ, శుక్రవారాల్లో హెయిర్ కూడా కట్ చేయించుకోవద్దని ఇంట్లో పెద్దలు కూడా చెబుతూ ఉంటారు. కానీ ఈ పని చేసే వాళ్ళు అలా ఉండదు, ఎప్పుడు ఖాళీ దొరికితే అప్పుడు ప్లాన్ చేసుకోవచ్చు అని చెప్పేసి చెప్తా ఉంటారు. అయితే మంగళ, శుక్రవారాల్లో చేయించుకోవద్దని ఇంట్లో వాళ్ళు వారిస్తుంటారు కదా. శాస్త్రాల ప్రకారం, శాస్త్రాలు నమ్మిన వారు హెయిర్ కట్ చేయించుకునేటప్పుడు తప్పనిసరిగా కొన్ని విషయాలు అయితే గుర్తుపెట్టుకోవాలట. అవేంటి ఇప్పుడు చూద్దాం. హెయిర్ అసలు ఎప్పుడు కట్ చేయించుకోవాలి? హెయిర్ కట్ చేయించుకునేది ఎప్పుడంటే ఉదయం చేయించుకుంటే 12 గంటల లోపు చేయించుకోవాలి. అదేవిధంగా రాత్రి సమయంలో హెయిర్ కట్ కి అసలు వెళ్ళకపోవడమే మంచిది అనమాట. అంటే 8-9 తర్వాత నుండి. ఇక ఇంట్లో వాళ్ళు ఎప్పుడైనా సరే ఒకటేసారి హెయిర్ కటింగ్ చేయించుకోవడానికి వెళ్ళకూడదు. ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా శాస్త్రం ప్రకారం ఆదివారం కూడా హెయిర్ కటింగ్ చేయించుకోకూడదని అని చెప్తారు. ఇలా ఆదివారం హెయిర్ కటింగ్ చేయించుకుంటే ఒక మాసం ఆయువు తగ్గిపోతుందని కూడా నమ్ముతారట. ఇక సోమవారం హెయిర్ కటింగ్ చేయించుకుంటే 7 మాసాల ఆయువు వృద్ధి చెందుతుందట. సౌఖ్యం కూడా కలుగుతుందని శాస్త్రాలు అయితే చెబుతున్నాయట. ఇక మంగళవారం క్షవరం చేయించుకోవడం వల్ల 7 మాసాల ఆయువు తగ్గుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి. దుఃఖాలు కూడా కలుగుతాయట. అందుకే మన పెద్దవాళ్ళు మంగళవారం పూట క్షవరం చేయించుకోవద్దని చెప్తారు. ఇక బుధవారం విషయానికి వస్తే కనుక 5 మాసాల ఆయువు వృద్ధి చెందుతుంది, పుష్టిని కూడా కలిగిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి. కాబట్టి ఎక్కువ మంది బుధవారం మాత్రమే చేయించుకోవడం అయితే జరిగింది. ఇక గురువారం విషయానికి వస్తే కనుక కటింగ్ చేయించుకుంటే 10 మాసాల ఆయువు వృద్ధి చెందుతుందట. ఆర్థికంగా ఎదగాలనుకునే వారు గురువారం హెయిర్ కటింగ్ చేయించుకుంటే మంచిదట. ఇక శుక్రవారం విషయానికి వస్తే శుక్రవారం కూడా హెయిర్ కటింగ్ చేయించుకోవచ్చు. శుక్రవారం హెయిర్ కటింగ్ చేయించుకుంటే 11 మాసాల ఆయువు వృద్ధి కలుగుతుందట. అలాగే శనివారం విషయానికి వస్తే కనుక శనివారం 7 మాసాల ఆయువు తగ్గుతుందట. రోగాలు కూడా వస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయట. సో ఇది శాస్త్రాలు నమ్మిన వారికి వివరించడం అయితే జరుగుతుందని చెప్పేసి చాలా వెబ్సైట్లలో, ప్రముఖమైన వెబ్సైట్లో కూడా దీనికి సంబంధించి వార్తలు రాయడం అయితే జరిగింది. కాబట్టి మంగళవారం జుట్టు కత్తిరించుకోవాలా లేదనేది శాస్త్రాలు నమ్మే వారికి అయితే ఈ విధంగా ఫాలో చేయొచ్చు. శాస్త్రానికి అనుగుణంగా నమ్మని వారైతే వాళ్ళు నమ్ముకున్నటువంటి విధానం ప్రకారం ముందుకెళ్ళిపోవచ్చు.